సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ హడావిడి మొదలైంది. ప్రయాణికుల అవసరాలను క్యాష్ చేసుకుంటూ ఇష్టానుసారం గుంజేస్తున్నారు. ఇదే క్రమంలో కాలం చెల్లిన బస్సులను కూడా వాడుతున్నారనే వాదన నేపథ్యంలో కూకట్పల్లి ఆర్టీఓ మెరుపు దాడులు చేశారు. తన సిబ్బందితో కలిసి జేఎన్టీఓ పరిధిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేశారు. మొత్తం దాదాపు 50 బస్సులను ఆపి పరిశీలించారు. 6 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఒక బస్సును సీజ్ చేశారు. మోజో ట్రావెల్స్ కు చెందిన బస్సును సీజ్ చేశారు. ఫిట్నెస్ లేని బస్సును వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ బస్సులు అరాచకాలు అయితే పెరుగుతున్నాయి. అంటే ఆర్టీసీ బస్సు ప్రయాణికులు అనుగుణంగా లేకపోవడం వల్ల ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ప్రయాణికులు అనుగుణంగా మెత్తము అయితే మనం గతంలో కూడా చూసాము, బస్సు ప్రమాదాలు చూసాము, బస్సు ఫైర్ యాక్సిడెంట్లు చూసాము. దీని మీద అయితే కూకట్పల్లి జోన్ సంబంధించిన ఆర్టీఓ శ్రీనిబాబు మాత్రము ఈ రోజు ఉదయాన్నే అయితే బస్సుల మీద చెక్ చేశాడు. ఆ బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ మరియు బస్సులో సరైన సామాగ్రి ఉందా, ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉన్నాయో లేదని చెక్ చేయడం జరిగిందంటే సుమారుగా 50 నుంచి 100 బస్సులు అయితే ఈ రోజు అతని పర్యవేక్షణలో అయితే తనిఖీలు చేయడం జరిగింది. ఈ రోజు అయితే 6 బస్సుల మీద కేసు నమోదు చేసి ఒక బస్సును మాత్రం సీజ్ చేయడం జరిగింది. అది బస్సు సీజ్ చేయడం అయితే దీని మీద అయితే ఆర్టీఓ శ్రీనిబాబు అయితే వివరణ ఇచ్చారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదైతే ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు అయితే ఫిట్నెస్ లేకోకుండా కానీ, ఇన్సూరెన్స్ లేకుండా కానీ చట్ట విరుద్ధంగా ఏదైనా సరే చేస్తామని 100% చర్యలు తీసుకుంటానని శ్రీనిబాబు వివరించారు. Right. Thank you, Ram, for the update.